వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియల మహత్కార్యాలను వాడుకుంటాడు. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం మీకు చూపిస్తుంది, చూడండి. 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఏం చేశారు వాళ్ళు మెయిన్ దేని మీద దృష్టి పెట్టారు? వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాలు ఎందుకు, సూచక్రియలు ఎందుకు అంటే వాక్యమును విన్నవారి హృదయములో స్థిరపరచడానికి. వాళ్ళు వాక్యం చెప్పారు, వాళ్ళు సత్యం చెప్పారు, సమాజంలో అనేక మందికి యేసుని గురించి బోధించారు. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించారు. దేవుని కృపను బట్టి నేను పట్టుకున్నది కూడా అదే. వాక్యం మనం సరిగ్గా చేతబట్టి, సత్యవాక్యాన్ని చేతబట్టి, సత్య విషయంలో రోషం కలిగి వాక్యాన్ని ప్రకటించుకుంటా యథార్థంగా ప్రజల్ని నడిపించుకుంటూ మనం ముందుకెళితే, యేసుక్రీస్తు మహిమార్థమై ఆయన సత్యాన్ని మనం వెదజల్లితే, అది దేవునికి నచ్చితే, వీడు క్రమంగా వెళుతున్నాడు అనేది దేవునికి నచ్చితే తప్పనిసరిగా దేవుడు ఆ వాక్యం విన్న వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఎన్నోసార్లు నా ఎదుటికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను, శాలేమన్నా ప్రార్థించినప్పుడు ఇది జరిగింది, శాలేమన్నా చేతులుంచినప్పుడు ఇది జరిగిందని శాలేమన్నను హైలైట్ చేయొద్దు. ఇది శాలేం రాజన్న ద్వారా జరిగిన పని కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం. ఇది యేసుక్రీస్తు నామమును బట్టి జరిగిన కార్యం. ఇది నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యం. ఇది యేసు ప్రభువే నా శక్తి వల్ల నీకు తగ్గిందనలా. కుమారి నీ విశ్వాసము నిన్ను, నా కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలిగిపో అని వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. కానీ నేను నా శక్తితో తగ్గించానల్లా. యేసుప్రభు అంతటి వాడే ఆ మాట అనలా. మరి నేను ఎలా అనగలను? కాబట్టి ఒకవేళ నేను ప్రార్థించినప్పుడు కార్యం జరిగితే, నేను ప్రకటించినప్పుడు లేదా ఆరాధించినప్పుడు నీలో కార్యం జరిగితే, ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది, శుక్రవారం ఆరాధన ఉంది, మనసారా మనం ఆరాధించినప్పుడు కొంతమంది ఆరాధనలో తాకబడతారు. మస్తు సాక్ష్యాలు ఉన్నాయి, అవి మస్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆరాధనకు వచ్చింది, ఆరాధనలో ఏకీభవించింది, దేవుని చేత తాకబడింది. ఇక ఆ గడ్డలోనే ఆపరేషన్ పోయింది. చెక్ చేసి గడ్డలు లేవన్నారు వాళ్ళు. కొంతమంది ఆరాధనలో తాకబడతారు. అలా తాకబడినా లేదా చేతులుంచినప్పుడైనా కార్యం జరిగితే ఆ మహిమను మనం దేవునికి ఆపాదించాలి, కానీ శాలేం రాజుకు ఆపాదించకూడదు. ఎవరికి ఆపాదించకూడదు? శాలేమన్నకు ఆపాదించకూడదు. శాలేమన్న ప్రార్థించాడు, కార్యం జరిగింది. నువ్వు ప్రార్థించినా కార్యం జరిగింది. శాలేమన్న ప్రార్థించాడు, నువ్వు విశ్వాసం ఉంచావు, దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు. శక్తి దేవుడిది, కార్యం దేవుడిది. ఆరాధనలో నువ్వు తాకబడ్డావు. ఇప్పుడు ఆరాధన ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. ఆరాధనలో అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. ఆరాధనలో కొంతమంది స్వస్థత పొందుతున్నారు, దేవుని ఆత్మచేత సంధించబడుతున్నారు, దేవుని శక్తి చేత తాకబడుతున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవచ్చు, దేవుడు వాళ్ళని బాగు చేయొచ్చు, వాళ్ళ ఎడల దేవుడు కార్యాలు చేయొచ్చు, వాళ్ళు ఇక్కడ నిలిచి సాక్ష్యం చెప్పవచ్చు. ఇది డైరెక్ట్గా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించిన కార్యం. యేసు నామమందలి శక్తి. నేను వాక్యానికే ఉన్నా, అలాగని కార్యాలు లేవా? కార్యాలు జరగట్లేదా? నేను ఆ పాయింట్ని మేజర్గా తీసుకున్నాను. నేను సత్యవాక్యాన్ని యథార్థంగా బోధించుకుంటా వెళితే తప్పకుండా దేవుడు అనేక సూచక్రియలు మహత్కార్యాలు ఆయన చేసుకుంటాడు. ప్రజలను తన తట్టు ఆయన తిప్పుకుంటాడు. అది ఒరిజినల్గా జరుగుతాయి. ఎందుకంటే దాని వెనక మనం మహిమను ఆశించట్లేదు. ఎవరన్నా ఆ విషయం వచ్చి నన్ను ఘనపరచ ప్రయత్నించినా నేను మొహమాటం లేకుండా చెప్తాను, అన్నా నిజంగా నువ్వు ఆ రోజు తాకావు, నాకు స్వస్థత వచ్చింది అంటే వెంటనే కెమెరా పెట్టు, కెమెరా పెట్టి ఏంది ఇందాక చెప్పావని చెప్పు. అవేం లేవు. పొరపాటు నా పనులు నేను చేశాను అనుకో, ఆ జరిగే కూడా ఆగుతాయి.
ఎందుకు? ఇక ప్రజలు ఎడు చుట్టం మొదలు పెడతారు, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం నాకెళ్ళి చూడటం మొదలు పెడతారు, ప్రభువుకి వెళ్ళి చూడటం ఆపేస్తారు. ఇక నేను ఎడు తిరిగితే అటు. అది కాదు కదా. ఒకవేళ నా యొద్దకు వస్తే సత్యవాక్యం కోసమే నా దగ్గరకు రావాలి, వాక్యం కోసమే నా వైపు చూడాలి. ఎందుకంటే వాక్యం దేవుడు నాకు ఇచ్చిన కృప కాబట్టి, అది నాకు దేవుడు చేయమన్న పని కాబట్టి నేను వాక్యం ప్రకటించాలి, సమయమందును అసమయమందును. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం పంపమని కూడా దేవుని చేత దేవునికి మీ చేత ప్రార్థన చేపిస్తాను. నేను వాక్యం చెప్పబోయేటప్పుడు మీ చేత మీరు ప్రార్థన చేయండి అని చెబుతాను. ఐడియా ఉందా? ఏమని ప్రార్థన చేస్తారు? ఖచ్చితంగా మీరు అదే చేస్తారు. ఏమని? నీ దాసుని వాడుకొని నీవు మాతో మాట్లాడు. మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభు, అది ఎవరికి ఉపయోగం లేదు. నీ దాసుని ఉపయోగించుకొని నీవు మాతో మాట్లాడు. ఎందుకంటే ఈవేళ మేము ఈ సమయం దాన్ని కేటాయించాం. దయచేసి నీ దాసుని వాడుకోమని మీరు దేవుని వేడుకుంటారు. ఆ తర్వాత దేవుని వాక్యధారం మీకు ప్రవహిస్తుంది. అన్నా, నువ్వు ప్రార్థించినప్పుడు నాకు అద్భుతం జరిగింది అన్నా. నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అట్లయితే చూడబాయ్, కెమెరా ఇటు తిప్పు. అది నేను ప్రార్థించినప్పుడు జరిగింది, అంత సీన్ లేదు. నేను ప్రార్థించాను, నువ్వు విశ్వసించావు, దేవుడు దయ చూపాడు, అంతే. నీకు ప్రకటింపబడిన వాక్యం నీలో స్థిరపరచాలనుకున్నాడు, ఈ కార్యం నీకు జరిగించాడు. నీ కుటుంబానికి కూడా ఈ సూచన సరిపోతుంది, వాళ్ళు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. ఇది ఇక్కడ పాయింట్. అలాగే ఎన్నో కార్యాలు జరిగినాయి, ఎంతోమంది ఆత్మలు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోయినాయి, వాళ్ళ ఎడల అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు, ఆదివారం రోజు మస్తు సాక్ష్యాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున అన్నా నా గురించి అయితే వెంటనే ఖండిస్తాను, అదేం లేదు, దేవుని కార్యమే జరిగింది నీలో అని. మనుషుల్ని దేవునికి కనెక్ట్ చేసే పని సేవకులుగా, కాపర్లుగా మాకు అప్పగించాడు, కానీ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకునేటువంటి పనిని దేవుడు మాకు అప్పగించాల. ఒకవేళ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకున్నాం అనుకో, టపిమని పోయామనుకో, మా కనెక్ట్ అయిన వాళ్ళందరూ పోతారు. ఎందుకంటే మా స్థిరం లేని బతుకులు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. నేనే కాదు, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా ఎంతవరకు ఉంటాడు? స్థిరంగా ఉండేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి భక్తులందరూ దేవునికి కనెక్ట్ అవ్వాలి, కానీ భక్తులు కనెక్ట్ కాకూడదు. అవునా? అది వాస్తవం. అందుకే అవకాశం ఉన్నంత వరకు అందరినీ దేవునికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆఖరికి స్పష్టమైన అద్భుతాలు జరిగినా కూడా దేవుడే చేశాడు, సో దేవునికి వెళ్ళే చూడు అని. రెండవది, వాక్యాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాక్య ప్రేమికులం కావాలి మనం. దేవునికి స్తోత్రం. ముందు వాక్యం, వెనక సూచక్రియ. చూడండి ఒక్కసారి మళ్ళీ మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఓకే, ముందేదండి? అందరు నోరు తెరిచి చెప్పండి. ముందు వాక్యం, ఆ తర్వాత ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అది ముందు వాక్యం, తర్వాత సూచక్రియలు. సూచక్రియలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మళ్ళా మనకి ప్రత్యక్షమయ్యేంత వరకు, ఆయన రెండవ రాకడ పర్యంతం ఆ కార్యాలు జరుగుతానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.